హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎప్పుడైనా బర్త్డేస్కి కానీ ఏదైనా అకేషన్కి కేక్ కొనుక్కోవడానికి బేకరీకి వెళ్తే కేక్ మీద మనకి ఎర్రెర్రగా చెర్రీ పళ్ళు అని చెప్పని పెట్టి అమ్ముతారు. అలాగే విడిగా కూడా చెర్రీ పళ్ళని మనకు అమ్ముతారు. మరి నిజంగా ఇవి చెర్రీ పళ్ళేనా అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నాకైతే చాలాసార్లు వచ్చిందండి. నిజంగా అవి చెర్రీ పళ్ళు కాదు. వానాకాలం మనకి వాక్కాయలని మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి కదా, వాటితోటి ఈ చెర్రీ పళ్ళని తయారు చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? నాకు కూడా ఈ మధ్య తెలిసిందండి. రెసిపీ అయితే ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పిల్లల్ని వాక్కాయలు తినండి అర్రా, దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, మంచిదంటే తింటారా? ఇలా చెర్రీ పళ్ళని చేసి పెట్టండి, హ్యాపీగా తినేసేస్తారు. దీనికోసం నేను ఒక పావు కేజీ వరకు వాక్కాయలను తీసుకొని శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడిగి తర్వాత పొడిగుడ్డతో తుడిచి ఒక అరగంట పాటు ఆరబెట్టుకున్నాను. దాన్ని ఈ కప్తో మెజర్ చేసుకుంటే నాకు 1.5 కప్ వరకు వచ్చినాయి. మీరు ఏ కప్తో మెజర్ చేసుకుంటే దానితో ఈ కొలతని ఫాలో అవ్వండి. ఇప్పుడు పంచదార వచ్చేటప్పటికి నేను 3/4 కప్పుకి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మీరు స్వీట్ కనుక తక్కువ తింటే పంచదార క్వాంటిటీని కొంచెం తగ్గించి తీసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీని పెట్టి చక్కగా డ్రైగా ఉన్న బాండీని తీసుకోండి. దానిలో మనం తీసుకున్నటువంటి పంచదారని వేసేసాను. మీరు పంచదార వేశారు మరి హెల్దీయా అని అడగొచ్చు. ఎప్పుడైనా ఒకసారి కాబట్టి పర్లేదులండి. దీంట్లో నేను ఒక చిన్న కప్పుతో నీళ్లు వేశాను. అంటే పంచదార అనేది మునిగే వరకు వేశాను. చక్కగా ఒక గెరిట తీసుకొని పంచదార కరిగే వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం నేను ఒక పావు గంట ముందే కొన్ని కుంకుమ పువ్వులను తీసుకొని వాటర్లో నానబెట్టానండి. అంటే నార్మల్గా ఈ వంటకానికైతే బయట కలర్ వేస్తారు, ఫుడ్ కలర్స్ తీసుకోవడం అంత మంచిది కాదు కాబట్టి కుంకుమ పువ్వు అయితే హెల్దీ, అందులో కలర్ కూడా వస్తుంది అని చెప్పని ఇలా ఐడియాగా నానబెట్టాను. కుంకుమ పువ్వుని తీసుకోవటం వల్ల కూడా పిల్లలు కలర్ ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళకి డైజెషన్ బాగుంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఈ పంచదార మొత్తం కూడా కరిగింది. ఇదంతా కూడా నేను మంటని హైలో పెట్టే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కుంకుమ పువ్వు నీళ్ళని కుంకుమ పువ్వుతో సహా వేసేసాను. చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. కొంచెం ఈ పంచదార అనేది అంత థిక్గా అవ్వకూడదు, అలాగే మరీ పల్చగా కూడా ఉండకూడదు. మీడియం అంటారు కదండి, అలాగా వీడియోలో చూపించిన విధంగా వచ్చే వరకు కూడా మీరు కుక్ చేసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనకి వాక్కాయల వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదండి. మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది. అలాగే ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ అనేది మనం ఎక్కువగా వింటున్నాము. ఆ మానసిక వ్యాధులు అనేవి వాక్కాయలను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు పాకం అయితే ఇలా వచ్చినాక వాక్కాయలను వేసేసుకోవాలండి. కొంతమంది ఏంటంటే వాక్కాయకి చీలిక పెట్టి మధ్యలో విత్తనాన్ని తీసేస్తారు. నేనైతే చీలిక అనేది పెట్టానండి, జస్ట్ ఊరికే చాకుతో ఒక ఘాటులాగా. అది నేను క్లిప్ అనేది మీకు యాడ్ చేయడం మర్చిపోయాను, సారీ. ఎందుకంటే మనకు ఆ ఘాటు పెట్టడం వల్ల జ్యూస్ అంతా కూడా వాక్కాయలోకి బాగా దిగుతుంది. అందుకని చెప్పని వాక్కాయలు వేసినాక కూడా నీరు అనేది వస్తుందండి మనకి. చూడండి, మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 to 6 minutes కుక్ చేసుకోవాలి. వాక్కాయలు తీసుకోవటం వల్ల చిగుళ్ళలో వచ్చే రక్తస్రావం, దంతాలు పుచ్చిపోవటం, నోటి దుర్వాసన ఇలాంటివన్నీ రాకుండా కాపాడుతుందండి. డీహైడ్రేషన్ బారిన పడితే వాక్కాయలు తీసుకుంటే తక్షణ శక్తి మనకు అందుతుంది. ఇలాగా మనకి టెక్స్చర్ వచ్చిన తర్వాత మూత పెట్టేసేసి ఒక రాత్రంతా వదిలేసేయండి. అలా వదిలేస్తే ఏంటంటే మనకు ఆ జ్యూస్ అనేది వాక్కాయకి పర్ఫెక్ట్గా పడుతుంది. ఇంకా మార్నింగ్కి అయితే చూస్తే అసలు నాకు మిరాకిల్ లాగా అనిపించిందండి. ఆల్మోస్ట్ నేను జ్యూస్ కొంచెం ఉంది, అదంతా వడబుట్టకేసేసి మీకు చూపిస్తున్నాను. చాలా అసలు బాగా వచ్చినాయి కలర్ అనేవి. మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి డెఫినెట్గా ఇంత మంచి వంటకాన్ని షేర్ చేయండి. ఇంకొక మంచి వంటకంతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.